మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజశాల ప్రాంగణం సరస్వతీదేవి ఆలయమే అని మధ్యప్రదేశ్ హైకోర్టు ఇందౌర్ ధర్మాసనం కీలక తీర్పు వెల్లడించింది. అక్కడ సంస్కృత బోధనా కేంద్రంతో పాటు ఆలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని తెలిపింది. కేంద్రం పురావస్తు శాఖ ఆలయం నిర్వహణ పరిపాలనపై నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కోసం ముస్లింలు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించాలని ధర్మాసనం సూచించింది. మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజశాల ప్రాంగణాన్ని సరస్వతీదేవి ఆలయంగా గుర్తిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇందౌర్ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవస్థిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. భోజశాల ప్రాంగణంలో సంస్కృత బోధనా కేంద్రంతో పాటు సరస్వతీదేవి ఆలయాన్ని సూచించే ఆనవాళ్లు లభించాయని పేర్కొంది. భోజశాల ఆలయం నిర్వహణ పరిపాలనపై కేంద్ర ప్రభుత్వం పురావస్తు శాఖ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. మౌలానా కమలుద్దీన్ సంక్షేమం సంఘం మసీదు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పరిశీలించాలని ధర్మాసనం సూచించింది. భోజశాల ప్రాంగణంలో ముస్లింలు శుక్రవారం నమాజు చేసేందుకు 2003లో పురావస్తు శాఖ ఇచ్చిన అనుమతిని మధ్యప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. పురావస్తు శాఖ ఇటీవల సమర్పించిన 2000 పేజీల శాస్త్రీయ సర్వే నివేదికను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ధార్ జిల్లా యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ధార్ జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో పురావస్తు శాఖ రక్షణలో ఉన్న భోజశాల ప్రాంగణాన్ని 11వ శతాబ్దానికి చెందిన వాగ్దేవి ఆలయంగా హిందువులు పరిగణిస్తున్నారు. ముస్లింలు మాత్రం కమల్ మౌలా మసీదుగా పేర్కొంటున్నారు. ఇది మధ్యయుగం కాలం నాటి జైన మందిరమని జైన సామాజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. 2003 ఏప్రిల్ 7న పురావస్తు శాఖ భోజశాల ప్రాంగణంలో ప్రతి మంగళవారం హిందువులు పూజలు చేయడానికి, ప్రతి శుక్రవారం ముస్లింలు నమాజ్ చేయడానికి అనుమతి ఇచ్చింది. ఈ కట్టడంపై పూర్తి హక్కులు తమకే దక్కాలని హిందువులు హైకోర్టును ఆశ్రయించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు పురావస్తు శాఖ 2024 మార్చి 22 నుంచి 98 రోజుల పాటు భోజశాల ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే నిర్వహించింది. 2000 పేజీలకు పైగా నివేదికను జులై 15న సమర్పించింది. మసీదు నిర్మాణం కంటే ముందు అక్కడ పర్మార్ రాజుల కాలం నాటి భారీ కట్టడం ఉండేదని, పాత ఆలయ భాగాలతోనే ప్రస్తుత కట్టడం నిర్మించారని పురావస్తు శాఖ నివేదిక పేర్కొంది. శాస్త్రీయ సర్వేలో లభించిన నాణేలు, శాసనాలు, శిల్పాలు భోజశాల ప్రాంగణం ఆలయానిదేనని సూచిస్తున్నాయని హిందువులు వాదించారు. అయితే ముస్లింలు మాత్రం పురావస్తు శాఖ సర్వే నివేదికపై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువులకు అనుకూలంగా పక్షపాతంతో నివేదిక తయారు చేశారని ఆరోపించారు. ఆ ఆరోపణలను పురావస్తు శాఖ కొట్టిపారేసింది. 3 ముస్లింలతో సహా నిపుణుల బృందం సర్వే నిర్వహించినట్లు హైకోర్టుకు తెలిపింది. ఏప్రిల్ 6 నుంచి విచారణ జరిపిన ఇందౌర్ ధర్మాసనం మతపరమైన విశ్వాసాలు, చారిత్రక ఆధారాలు, చట్టపరమైన నిబంధనలు పురావస్తు శాఖ నివేదికను పరిగణలోకి తీసుకుని తుది తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు మౌలానా కమలుద్దీన్ సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు.